పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వచ్చిన అతిథులకు ఆహారం పెట్టడం ద్రౌపదికి చాలా పెద్ద బాధ్యత. కానీ అడవిలో ఎప్పుడు ఆహారం సరిపోదు. ద్రౌపది భగవంతుణ్ణి ప్రార్థించింది. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక పాత్రను ఇచ్చాడు. అదే అక్షయ పాత్ర. ఆ పాత్రలో భోజనం ఉన్నంత వరకు ఎంతమందికైనా ఆహారం పెట్టవచ్చు. ద్రౌపది భోజనం చేసిన తర్వాతే ఆ పాత్ర ఖాళీ అవుతుంది అని వరమిచ్చాడు సూర్యభగవానుడు. అక్షయ పాత్ర చూడ్డానికి ఎంతో దివ్యంగా దగదగా మెరుస్తూ ఉంది. అక్షయ పాత్ర లభించిన తర్వాత ద్రౌపది సంతోషించింది. ఋషులందరికీ మునులందరికీ భోజనం పెట్టింది. తాను కూడా భోజనం చేసేసింది. అప్పుడే దుర్యోధనుడు పాండవులను ఇబ్బంది పెట్టాలని దుర్వాస మహర్షిని పంపిస్తాడు. దుర్వాస మహర్షి తన శిష్యులందరితో కలిసి భోజనానికి వస్తారు. అప్పటికే ద్రౌపది భోజనం చేసింది కాబట్టి అక్షయ పాత్ర ఖాళీ అయిపోతుంది. ద్రౌపదికి భయం వేసింది. అదే సమయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై పాత్రలో మిగిలి ఉన్న ఒక అన్నం మెతుకుని తింటాడు. ఒక అద్భుతం జరుగుతుంది. దుర్వాస మహర్షి మరియు తన శిష్యులందరికీ కడుపు నిండిపోతుంది. దుర్వాస మహర్షి చిరునవ్వుతో ద్రౌపదిని ఆశీర్వదించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.